అందరికీ జై భీమ్. నేను మీ సురేంద్ర. గేమ్ చేంజర్ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. అయితే మూవీ రివ్యూ మీకు నేను 3 విధాలుగా తెలపరుస్తాను. మూవీ ఎలా ఉంది, మూవీలో కథ ఏ విధంగా ఉంది, రామ్ చరణ్ గారు యాక్టింగ్ ఏ విధంగా చేశారు అనే టాపిక్, శంకర్ గారు దర్శకత్వం ఎలా రాశారు, స్క్రీన్ ప్లే ఎలా తీశారు అనే టాపిక్ ఇప్పుడు మనం ఈ వీడియోలో మీకు తెలపరుస్తాను. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. గేమ్ చేంజర్ మూవీ కథపరంగా చాలా అద్భుతంగా ఉంది. మన సమాజంలో జరిగే అన్యాయాలను, అక్రమాలను, దోపిడీలను, లంచాలకు పాల్పడే వారి గురించి కథ ఉంది. మరి ముఖ్యంగా ధర్మం వైపు ప్రజలకు సేవ చేయాలి, నిజం వైపే మాట్లాడే విధంగా, నిజాన్ని నిర్భయంగా మాట్లాడే విధంగా కథ తీశారు. ఒక కలెక్టర్ గారు కింద గవర్నమెంట్ ఆఫీసర్లు ప్రజలకు ఎలాంటి న్యాయం చేయాలి, వారికి అన్ని విధాలుగా సేవలు, ప్రజలకు ఏ విధంగా సహాయ సహకారాలను అందించాలి అనే దాని గురించి, దోపిడీలకు పాల్పడకుండా ఉండే కథ ఒక విధంగా తీశారు. ఇంకా మరొకటి, ఎన్నికల కమిషనర్ గారు ఎన్నికల్లో పాటించవలసిన క్యాండిడేట్ పద్ధతులను, లంచం లేకోకుండా, ఓటుకు డబ్బు లేకుండా ఓటు వేయాలనే దాని గురించి, తర్వాత ముఖ్యమంత్రి గారు ప్రజలకు చేయవలసిన మంచి పనులు, మంచి పరిపాలన ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి ఒక కథ తీశారు. కానీ సినిమా పరంగా అయితే చాలా అద్భుతంగా ఉంది. సమాజానికి ఒక మెసేజ్, పొలిటికల్ పరంగా ఉంది. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఏ విధంగా పద్ధతులను పాటించాలి, ప్రజలకు గవర్నమెంట్ ఆఫీసర్ ఏ విధంగా సహాయ సహకారాలను అందించాలి, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ పోరాటాలు ఏ విధంగా చేయాలనే దాని గురించి మూవీ బాగుంది. కథ అయితే శంకర్ గారు చాలా అద్భుతంగా రాశారు. హీరో రామ్ చరణ్ గారు యాక్టింగ్ అద్భుతంగా చేశారు.